హలో ఫ్రెండ్స్ అందరికి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం అండి. అందరికీ కొత్త వీడియోతో వస్తున్నానండి. కొత్త వీడియోతో వచ్చాను. ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ ఒక పాటతో మనం స్టార్ట్ చేద్దాం. 'శభాష్ రాములో' పాట. జయము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందు సాగిపోమురా సాగిపోమురా కష్టాలను ఓర్చుకున్నవాడే సుఖాలు దక్కును సుఖాలు దక్కును ఈ లోకమందు సోమరులై ఉండకూడదు ఉండకూడదు పవిత్రమైన ఆశయాన్ని మరవకూడదు మరవకూడదు జయము నిశ్చయమురా భయము లేదురా జంకు బొంకు లేక ముందుకు సాగిపోమురా సాగిపోమురా అది ఫ్రెండ్స్ మనలో నెవర్ గివ్ అప్ చేయకూడదు. మన టార్గెట్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన పవిత్రమైన టార్గెట్స్ మీరు కలెక్టర్ అవ్వాలా గాని, డబ్బులు సంపాదించాలి, నెలకి ₹1,00,000 సంపాదించాలనే టార్గెట్స్ ఉంటే, ఆ టార్గెట్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం చూడండి ఒకొక్క కొత్త వీడియోతో మన గీత అనే ఆమె ఆఫీస్‌లో జాయిన్ అయింది. ఆఫీస్‌లో జాయిన్ అయినప్పుడు టీమ్ లీడర్ కింద ఆమె జాయిన్ అయింది. ఆమె 10 మంది మెంబర్స్ ఉంటారు. ఆమెతో ఎలాగుంది? ఆ గీత అనేది ఎలాగుంది? ఆమె ఎలాగా సైకాలజీ నేర్చుకొని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఎలా నేర్చుకొని ముందుకెళ్ళింది? మనం తెలుసుకుందాం. మనకి ఏది ఇష్టమో, ఏది కాదో, మనకు కావాల్సిందేదో, ఏది అక్కర్లేదో అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాలనుకుంటాం. తీరా ఆ సందర్భం ఎదురయ్యేసరికి చెప్పలేము. అభిలషించిన రీతిలో ప్రవర్తించలేం. ఎదుటివారు మీ ప్రవర్తన ఎలా ప్రభావితం చేస్తున్నారో మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకొని చేయండి. మీలో మీరు గుర్తుపెట్టుకొని చేయండి. చేస్తే మీకు ఒక పట్టుదల వస్తుంది. మీరు ఇప్పుడు మీ ఒక కొలీగ్స్ ఉంటారు. ఆ కొలీగ్స్ మిమ్మల్ని ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ చేయగానే మీకు కోపం వచ్చేస్తది. షార్ట్ టెంపర్ వచ్చేస్తది. ఆగ్రహానికి లోను కాకుండా మీ అభిప్రాయాన్ని ఒకటికి 10 సార్లు దృఢంగా చెప్పండి. కోపపడకుండా ఆళ్ళకి వివరించండి. ప్రాజెక్ట్ గురించి కొత్త ప్రాజెక్ట్ మన స్టార్టప్ బిగిన్ చేసాం. మనం బిల్ గేట్స్‌లా తయారవ్వాలి. అలాగే ఎలాన్ మస్క్ లాగా పైకి రావాలని ఆ ఫ్రెండ్స్‌కి మోటివేషన్ ఇవ్వండి. మోటివేషన్ ఇవ్వండి. మీరొక షాప్‌కి వెళ్తారు. మీరొక ఒక షర్ట్ పీసు బట్టలు కొంటారు. అతను చూపిచ్చింది మీకు నచ్చదు. వద్దని చెప్తారు. కానీ అతను మరొకటి చూపించి మిమ్మల్ని ఒప్పించడానికి, కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు మళ్ళీ వద్దని చెప్తారు. అతను ఇంకోటి చూపిస్తారు. కానీ మీకు చిరాకొచ్చేస్తది. ఆ చిరాకు పడకుండా చెప్పండి. అసర్టివ్‌గా చెప్పండి. సారీ మై డియర్ ఫ్రెండ్ నాకు నచ్చలేదు. ఇంకోటి చూపించండి. అలాగే మీరు మొదట ప్రకటించిన అభిప్రాయాన్ని మీరు తిరిగి తిరిగి వెల్లడించండి. అలాగే మీ మిత్రుడు మిమ్మల్ని సినిమాకి రమ్మని బలవంతం చేస్తుంటాడు. మీరు రానని చెప్పండి. అతను టికెట్లు కూడా తెప్పించానంటాడు. అయినా రానని చెప్పండి. అతను సినిమాకి వెళ్ళడం మానుకుంటానంటాడు. అయినా మీరు రానని చెప్పండి. అతను మళ్ళీ నిందాపూర్వకంగా మిమ్మల్ని సినిమాకి రమ్మని అభ్యర్థిస్తాడు. మీరు కోపం వచ్చేస్తది. గట్టిగా అరుస్తారు. చికాకు పడతారు. అలా చూడండి మన గర్ల్ ఫ్రెండ్ ఈ గీత అనే ఆమెకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఏదో ఈమె చదువుతూ ఉంటది. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ ఉంటది. అతనొచ్చి ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ అంటారు. "నువ్వొస్తావా రావా? నేను ఇదైపోతాను. నేను అరుస్తాను. నేను చనిపోతాను. నా చూడు నీకోసం ఇంత టికెట్లు కష్టపడి తెచ్చాను. నీకోసం అన్ని బుక్ చేశానంటాడు. కారు తెచ్చానంటాడు. అని ఆమె యొక్క టార్గెట్స్ ఆమెకు గుర్తున్నాయి. నేను పాస్ అవ్వాలి. నా తల్లిదండ్రులకి నేను ఒప్పించాలి అని ఆమె ముందు వద్దని చెప్తారు. అయినా వినరు. కొంతమంది అలా బ్లాక్‌మెయిల్ చేస్తారు. అమ్మా నేను ఇదైపోతున్నాను. నువ్వొస్తేనే నేను ఉంటాను. లేపోతే నేను చూడు అన్ని బ్లాక్‌మెయిల్ చేస్తుంటే మీరు అన్నిటికి లొంగక్కర్లా. మీరు పట్టుదలగా చెప్పండి. ఒకటికి 10 సార్లు చెప్పండి. మీరు కోపం తెచ్చుకొని, చిరాకు తెచ్చుకొని ఆళ్ళు మొహమాటం పెడుతుంటారు. అయినా ఖరాఖండిగా మీరు నేను రానని చెప్పేయండి. అలాగే ఖచ్చితంగా వ్యవహరించగలిగిన వ్యక్తులనే ఇతరులు గౌరవిస్తారు. మీరు ఖచ్చితంగా ఉంటేనే ఆఫీస్‌లో మిమ్మల్ని కొన్ని చోట్ల స్ట్రిక్ట్‌గా ఉండాలి. కొన్ని చోట్ల మన ఆఫీస్ వర్క్‌లో మీటింగ్ టైమ్‌లో ఖచ్చితంగా ఉండాలి. బాసొచ్చి మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాడు. నాకు 1 వీక్‌లో కావాలి. ఈ డేట్‌కి కావాలని చెప్తాడు. ఆ డేట్‌కి ఆ యొక్క కొలీగ్స్‌ని చెప్పండి. నాకు ఐ వాంట్ థిస్ టైమ్ టార్గెట్స్ కావాలి. సేల్స్ ఇంత కావాలి. డబ్బులు ఇంత టార్గెట్ కావాలి. 1 మంత్‌లో నాకు 10,00,000 టార్గెట్ రీచ్ అవ్వాలి. అలాగే రూ. 1,00,00,000 టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పండి కొలీగ్స్‌కి. అలాగే ఆళ్ళని మోటివేషన్ చేయండి. 10 సార్లు చెప్పండి. మీరు చిరాకు పడకుండా.
ఇలా మొహమాటం లేకుండా ఖచ్చితంగా వ్యవహరించగల వ్యక్తులు మాత్రమే ఇతరులతో సరైన సంబంధాలను, స్నేహాలను పెంపొందించుకోగలరు. మీరు మొహమాటం లేకుండా చెప్తే మీకు ఫస్ట్‌లో కొద్దిగా కష్టం ఉంటది. మిమ్మల్ని అందరూ పక్కన పెట్టేస్తారు. కానీ తర్వాత నెమ్మదిగా తెలుసుకుంటారు. మీకు ఫ్రెండ్‌షిప్ మీ బాస్ కూడా మెచ్చుకుంటాడు. ఆహ్, తమ మనసులోని మాట చెప్పడానికే సిగ్గుపడిపోయే వ్యక్తులు ఇతరులకు సన్నిహితం కాలేరు. ఇటువంటి వ్యక్తులు కేవలం బాగా పరిచయం ఉన్న వారి మధ్యన కూర్చున్నా పెదవి విప్పలేరు. ఇతరులతో స్నేహానుబంధం పెంపొందించుకోవాలంటే మనకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు అందించాలి. నేను చాలా ఈ బిడియం వల్ల, సిగ్గు వల్ల నేను చాలా ఆఫీస్‌లో చాలా కొన్ని చోట్ల దెబ్బతిన్నాను ఫ్రెండ్స్. చూడు ఈ గీత అనే ఆమె అన్నిటికి ఆ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోర్సులు నేర్చుకొని, ఆ యొక్క సైకాలజీ అన్ని నేర్చుకొని ముందుకెళ్తుందామె. ఏ నేర్చుకొని పర్సనాలిటీ వీడియోలు చూసి ముందుకెళ్తూ ఆ టీమ్ లీడర్ అయ్యి, ప్రాజెక్ట్ లీడర్ అయ్యి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌కు ఆఫీస్‌కి ఒక ట మేనేజర్ అయ్యి, ఎండీ అవ్వాలని ఆ టార్గెట్‌ని అలాగా ఆమె ముందుకెళ్తుంది. ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ ముందుకెళ్తుంది. అలాగా ఆమె యొక్క అన్ని టార్గెట్స్ చే ఆమె ఆఫీస్‌లో ఉన్న అన్ని కరెక్ట్‌గా చేస్తుంది. మొహమాటం లేకుండా సీరియస్‌గా కొన్ని చోట్ల ఉండాలంటే కొన్ని చోట్ల అలాగే పట్టుదలగా ఉంటుందామె. కొంతమంది మనల్ని ఎంత రెచ్చగొట్టినా దారి మళ్ళకుండా మీరు అసలు సమస్యను మాత్రమే ప్రస్తావించాలి. కొంతమంది ఏదో చెప్తుంటారు మన ఫ్యామిలీలో. "అమ్మా నువ్వు పెళ్లి చేసుకో అలా నచ్చింది. నాకు ఈ కుర్రోడు నచ్చాడు" అని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటారు. కానీ మీకు ఎలాంటి నచ్చారో, ఎలాంటి మీకు ఆహ్, భర్త కావాలో ఖచ్చితంగా చెప్పండి. అలా కాకుండా ఎదుటివారు మీ ప్రవర్తన గురించి చెప్పే దాంట్లో వాస్తవమేమి అయినా ఉందేమో గుర్తించడానికి ప్రయత్నించాలి. అలా కాకుండా వారు మీరు చేసింది సరైనదో, తప్పు నిర్ణయించి వేస్తున్నారేమో గుర్తించండి. ఎదుటివారు మీ ప్రవర్తన గురించి విమర్శనాత్మకంగా చెప్పినా మీరు ఆందోళనకు, ఆగ్రహానికి కావాల్సిన అవసరం లేదు. మీ కోపాన్ని, టెన్షను, స్ట్రెస్సు పడక్కర్లా. మీరు చక్కగా ప్రశాంతంగా చెప్పండి. డాడీ, మమ్మీ నేను ఆఫీస్‌కెళ్ళాలి. నేను తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను. నా టార్గెట్స్ నేనున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇండివిడ్యుయల్‌గా నిలబడాలి. నేను నేను నా జీతం సాలరీ నేను 1,00,000 తెచ్చుకుంటాను. అప్పుడే నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను. లేదా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఆలోచిస్తాను అని ఖచ్చితంగా చెప్పండి. వాళ్ళు రెచ్చగొడతారు. నేను బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. అయినా మీరు, మీరు మీ యొక్క మీది మీ మీ యొక్క టార్గెట్స్ మీరు రీచ్ అవ్వాలి. మీకు కోపం వస్తది. వాళ్ళు చెప్తున్నప్పుడు మీకు కోపం వస్తది. కానీ అలాగే ఎదుటివారు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు సైతం వారి అభిప్రాయము అది అని మాత్రమే పేర్కొనండి. వారి అభిప్రాయం అది అని మీరు ఆ అభిప్రాయం విభిస్తున్నారు తెలియచేయండి. నిందిస్తారు. నువ్వేదో ఎక్కడెక్కడ మరి వేరే చోట ఏమైనా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నావని మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తారు. క్రిటిసైజ్ చేస్తారు. ఆఫీస్‌లో గూడా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. మిమ్మల్ని లొంగ తీసుకోవటానికి ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసేస్తూ మిమ్మల్ని ఆపేద్దామని ముందుకెళ్ళకుండా మిమ్మల్ని ఎదగనీయకుండా కొంతమందుంటారు. మీ మీద అబాండాలేస్తుంటారు. క్రిటిసైజ్ చేస్తుంటారు. మీరు అయన్నిటికి పట్టించుకుంటే మీరు గిల్టీ ఫీలింగ్ అయిపోతారు. విక్టిమ్ అయిపోతారు. అరే! ఎదుటి వాళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తారు. చూడండి 'బిగ్ బాస్‌లో' చూడండి. ఆ తనుజ అందరూ విమర్శించేటప్పటికి ఆమెలో విక్టిమ్ మైండ్ వచ్చేస్తది. నన్నే ఎందుకంటారు? ఆ దివ్యకి, తనుజకి ఎలా ఫైటింగ్ అవుతది. కానీ ఆ తనుజ నిలబడింది. యెస్ స్ నా యొక్క ప్రవర్తన ఇదే. నా బిహేవియర్ ఇదే. అలాగా అనుకుని ఫైటింగ్ చేసి దివ్య ఓడిపోయి బయటికి ఎలిమినేషన్ అయిపోయింది. అలాగా 'బిగ్ బాస్‌లో' కూడా మనల్ని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ముందు నేర్చుకొని విజయం సాధించండి ఫ్రెండ్స్. ఆ గీత విజయం సాధిచ్చింది. ఆమె అనుకున్న టార్గెట్స్ చదివింది. ప్రాజెక్ట్ లీడర్ అయ్యింది. అలాగే సీఈఓ అయింది. అలాగే ఆమె అన్నీ నేర్చుకొని సీఈఓ నేర్చుకుంది. ఫ్రెండ్స్ నేనొక టిప్ చెప్తాను. టిప్ ఆఫ్ ది అఫర్మేషన్ చేయండి. ఐ చూజ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్‌గా ఉంటానని మీరు ఒక ఫిక్స్ చేయండి. ఈ గంట నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈరోజు హ్యాపీగా ఉంటాను. ఈ క్షణం ఎంతో సంతోషంగా ఉంటాను. అలాగనుకుంటే ప్రతి క్షణం మీరు సంతోషంగా ఉంటారు. పట్టుదల చేయండి. నేను ఎవరేమన్నా గాని ఎటువంటి పరిస్థితులున్నా నేను సంతోషంగా, హ్యాపీగా ఉంటాను. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. అందరూ నన్ను సబ్‌స్క్రైబ్ చేయండి. అందరూ నన్ను ప్రేమిస్తున్నారు. అందరిని నేను ప్రేమిస్తున్నాను. సబ్‌స్క్రైబ్ చేయండి. సబ్‌స్క్రైబ్ చేయండి. నా 1000 సబ్‌స్క్రైబ్‌కి అందరికి పేరు పేరున నమస్కారం అండి. పాదాభివందనం. అందరికీ పాదాభివందనం. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను ఇంత ప్రోత్సహిస్తున్న